టీడీపీ నేతలు గుడిలోనికి రానివ్వడం లేదు. వైసీపీ నాయకులు ఆవేదన. అనంతపురం జిల్లా కదిరి యాకాల చెరువు పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందుగా వినాయకుడు నిమజ్జనం చేశామన్న కారణంతో టీడీపీ నేతలు తమపై దాడి చేశారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిలోకి రానివ్వలేదని, ఇళ్లలోకి వస్తువులు, బైకులు ధ్వంసం చేసి ఇష్టారీతిగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామం యాకాల చెరువుపల్లిలో నిన్నటి దినం నిమజ్జనంలో గొడవ జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గుడి దగ్గరికి రాకూడదు, ఈడ విగ్రహం పెట్టకూడదని వాళ్ళు ఒకటే గొడవ చేస్తూ ఉంటే ఆ గొడవలు ఎందుకులే రామాయణం వద్దు అనే ఉద్దేశంతో మేము వేరే విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఆ విగ్రహాన్ని నిన్న ఊరేగింపుగా తీసుకొస్తుంటే మామూలుగా ఏ దావ అయితే వస్తున్నామో ఆ దావ ఉంచి రాకుండా వాళ్ళు అడ్డుకొని పోనీకుండా పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. తర్వాత మేము వేరే రూట్లో వెళ్ళి వినాయక నిమజ్జనం చేసేసి వచ్చేటప్పుడు సుమారు 7 గంటల సమయంలో కరెంటు బీకేసి ఊర్లో దాదాపుగా 10-15 మంది మీద దాడి చేయడం జరిగింది. ఇండ్లు ధ్వంసం చేయడం జరిగింది, వాకిళ్ళు పగలగొట్టడం జరిగింది, బండ్లు కూడా 3-4 అయితే పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా చూస్తూ కూడా పోలీసులు నిమ్మకు నీరెక్కినట్లే ఉన్నారు తప్ప ఏమి చేయలేకపోయారంటే ఇది ఎంత విడ్డూరమో మీకే అర్థం కావాలని. గుడి దగ్గరికి రాకూడదు, మేము టీడీపీ వాళ్ళమే, మేమే ఉండాలి, మేము వైసీపీ పార్టీ అయి ఉండబట్టే వాళ్ళు ఈరోజు టీడీపీ అధికారంలో ఉందనే ఉద్దేశంతో విపరీతమైన గొడవలు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ నా పైన 4 కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా మేము ఓర్చుకొనే పోతున్నాం. కానీ ప్రతిసారి ఇదే విధంగానే ప్రతి విషయంలో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా అదే విధంగా అదే జరుగుతూనే ఉంది. ఇదే ఈ టీడీపీ సాంప్రదాయమా అని నేను అడుగుతాను. ఈరోజు ముందు పెడతానేది ఒక విగ్రహమే, ఆ విగ్రహానికి అందరము కలిసే పెడతాన్నాం. టీడీపీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రాకూడదు, మీరు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో, మీ గుడి దగ్గరికే రాకూడదు, మేము విగ్రహం పెట్టుకుంటామని ఊరాతి టీడీపీ పార్టీ మా పైన ఇంత విధంగా మేము వైసీపీ అనే ఉద్దేశంతోనే గుడి దగ్గరకు రాకుండా ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే మేము ముందు ఒక విగ్రహమే పెడతాన్నాము. మేము మా పార్టీ వచ్చింది టీడీపీ అధికారంలో ఉంది, మేము టీడీపీ వాళ్ళము, మీరు వైసీపీ వాళ్ళు గుళ్ళు దగ్గరకు రాకూడదనే ఉద్దేశంతోనే మీరు వేరే విగ్రహం పెట్టుకోవాలని ఆర్డర్ వేయడం జరిగింది. ఆర్డరే కాదు, హుక్కుం కూడా జారీ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఇంత గొడవ జరగడానికి కూడా పోలీసులు అక్కడే ఉన్నారు. మేమే చెప్పాం, సార్ వాళ్ళు ముందు వెళ్ళిపోండి, మేము వెళ్ళకపోతాము కావాలంటే అని చెప్తే కూడా అవసరమైతే మీరు కొట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో మీరు కొట్టుకోండి, మళ్ళీ చూద్దామని చెప్తారే తప్ప అక్కడ ఎక్కడ న్యాయం జరిగిందైతే లేదు.